బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం తప్పించారు రాజకీయ కురువృద్ధుడు దివంగత కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి. ఆయన సేవలు ఒక వర్గానికో కులానికో ప్రాంతానికో పరిమితమైనవి కావు. అన్ని వర్గాలకు ఆయన ఆపద్బాంధవుడు. నిజాం జమానాలో ఆర్య సమాజ ప్రేరణతో స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో గొప్ప నాయకుడిగా ఎదిగారు వెంకటస్వామి. రాజకీయాల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆర్థిక రాజకీయ సహకారం అందించారు. అందరి చేత కాకాగా పిలిపించుకున్నారు. హైదరాబాద్ విలీనం తర్వాత భవన నిర్మాణ కూలీగా ఉద్యమకారుడిగా మొదలైన కాకా వెంకటస్వామి ప్రస్థానం పేదలు కార్మికుల నాయకుడిగా, ఆ తర్వాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయికి చేరింది. మెట్రిక్ మాత్రమే చదివిన ఆయనకు జీవితం నేర్పిన అనుభవమే అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల తరపున ప్రసంగించే స్థాయికి తీసుకువెళ్ళింది. స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం వరకు అన్నింటిలోనూ పాల్గొన్న కాకా దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారు. అప్పట్లో హైదరాబాద్లో బతకడానికి వచ్చిన పేదలు ఖాళీ జాగాల్లో గుడిసెలు వేసుకునేవారు. భూముల విలువ పెరగడంతో భూస్వాములు పేదలను వెళ్లగొట్టడం మొదలుపెట్టారు. గూండాలతో దౌర్జన్యంగా వెళ్లగొడుతున్న తీరును చూసి కదిలిపోయిన వెంకటస్వామి 1949లో దేశంలోనే మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం ఏర్పాటు చేశారు. కాకా పోరాటంతో హైదరాబాద్ నగరంలోనే 80,000 మందికి పైగా సొంత గూడు దక్కింది. కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం సహా తొలి మలిదశ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు కాకా వెంకటస్వామి. అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాకు తెలంగాణ పరిస్థితులను వివరించి ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం చేసేందుకు కృషి చేశారు. 2 సార్లు అసెంబ్లీకి, 7 సార్లు లోక్సభకు ఎన్నికైన కాకా దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరిగా సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. 2009 నాటికి కాకా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా తెలంగాణ చూసేదాకా ప్రాణం వదలనని ప్రతిజ్ఞ చేశారు. చివరకు స్వరాష్ట్రం సిద్ధించాకే 2014 డిసెంబర్ 22న కన్నుమూశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇప్పటికే అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన ఇన్ఛార్జీలు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యూసెఫ్గూడలో ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. హైదరాబాద్ చాదర్ ఘాట్ పరిధి అక్బర్బాగ్లో దుర్గామాత నిమజ్జనంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్కేటీ అపార్ట్మెంట్ పై నుంచి కోడిగుడ్లు రాళ్లతో కొట్టారని హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు సౌత్ జోన్, ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఘటనపై సీసీటీవీ కెమెరాలు పరిశీలించి దుండగులపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి చెప్పడంతో నిరసనకారులు వెనక్కి తిరగడంతో పరిస్థితి సద్దుమణిగింది. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 15 వరకు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. 15వ తేదీ తర్వాత వర్షాలు తిరోగమనం పట్టే ఛాన్స్ ఉందని చెప్పింది. ఒకే చోట భారీ మేఘాలు ఏర్పడటం, కుండపోత వర్షాలు కురవడం ఇకపై కామన్ అని చెప్పింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ గ్లోబల్ వార్మింగే దీనికి కారణమని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలు సహా ఇతర జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. బీఆర్ఎస్ పార్టీ శంకుస్థాపనలు మాత్రమే చేస్తుందని, తాము పనులు పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ కేవలం పైసలున్న వారితోనే మాట్లాడేవారన్నారు. తాము పేదలతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్లోని బీజేఆర్ నగర్, అంబేద్కర్ నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. 1,18,00,000తో గ్రేవ్ యార్డ్ రినోవేషన్ వర్క్స్, సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.
పామాయిల్ సాగు చేసే రైతులకు మహర్దశ పట్టనుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన వ్యవసాయ మంత్రి లింగాపల్లిలో పామాయిల్ రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులంతా పామాయిల్ సాగు చేస్తే రాబోయే రోజుల్లో అద్భుత లాభాలుంటాయని చెప్పారు. సాంప్రదాయ పంటలే కాకుండా హార్టికల్చర్పై కూడా రైతులు దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి తుమ్మల. RRR సౌత్ వర్షన్ కు డిపిఆర్ మాత్రమే అయిందని, ఇంకా అలైట్మెంట్ జరగలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివార్లో RRR రైతులతో భేటీ అయ్యారు. అలైన్మెంట్ కింద రోడ్డు పనులలో బడా కంపెనీలు, పొలిటికల్ లీడర్ల భూములు ఉన్నా మార్చే ప్రసక్తే ఉండదన్నారు. డిసెంబర్లో అలైన్మెంట్ పూర్తి చేసే ఛాన్స్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. దేశంలో పెద్ద ఎత్తున జరిగిన ఓట్ చోరీతోనే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ చోరీపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆధారాలతో బయటపెట్టినా ఈసీ చర్యలు చేపట్టలేదని విమర్శించారు. బీజేపీకి ఈసీ అనుబంధ సంఘంగా పనిచేస్తోందని ఆరోపించారు. దేశంలో ఓట్ల చోరీని ప్రతి గ్రామంలో కార్యకర్తలు వివరించాలన్నారు మహేష్. పల్లెపల్లెల్లో సంతకాల సేకరణ చేపట్టాలని నేతలను ఆదేశించారు. డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లతో జరిగిన జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. భేటీకి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి హాజరయ్యారు. తెలంగాణలోనూ కాఫ్ సిరప్లను నిషేధం విధిస్తూ డీసీఏ ప్రకటన రిలీజ్ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లోనూ కాఫ్ సిరప్ల వల్ల చిన్నారులు మరణిస్తున్నారు. దీనిపై ముందే అలర్ట్ అయిన తెలంగాణ సర్కార్ దగ్గుమందును నిషేధించింది. తమిళనాడులో తయారైన కాఫ్ సిరప్ ఎవరూ కొనొద్దని చెప్పింది. మెడికల్ షాపుల నుంచి కాఫ్ సిరప్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 6 నెలల్లోపు టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయకుంటే ఉద్యమిస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లోని టిమ్స్ నిర్మాణ పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలోనే సిటీలో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం ప్రారంభించామన్నారు. టిమ్స్ నిర్మాణ పనులను రేవంత్ సర్కార్ లేట్ చేస్తుందని విమర్శించారు హరీష్ రావు.